వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తనతో పనిచేసే డ్రైవర్ను అత్యంత కిరాతకంగా చంపాడు. దళితుడని కూడా చూడలేదు. కనీకరం లేకుండా అంతం చేసేశాడు. 4 ఏళ్ల క్రితం ఏపీ పాలిటిక్స్ను షేక్ చేసిన ఈ మర్డర్ కేసు ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్కు దారితీసింది. లేటెస్ట్గా సాక్షులను ప్రభావితం చేశారన్న అలిగేషన్స్ నేపథ్యంలో ఆ నేతను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆ కేసులో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులపై వేటు పడగా ఇప్పుడు ఆ లీడర్ కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న అలిగేషన్స్తో కేసు కొత్త టర్న్ తీసుకుంది. అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరిగింది. విచారణ కోసం ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమండ్రి కోర్టుకు వచ్చారు. కోర్టులో విచారణ తర్వాత కోర్టు నుంచి బయటికి రాగానే అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతబాబు అరెస్టు నేపథ్యంలో రాజమహేంద్రవరం కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి సాక్షులను బెదిరించారని అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో అనంతబాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇటీవల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి అనంతబాబు కనిపించకుండా పోయారు. అనంతబాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు విజయవాడ, విశాఖపట్నం సహా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గాలించారు. మరోవైపు సాక్షులను బెదిరించారని తనపై నమోదైన కేసును కొట్టివేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో అనంతబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించారని డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ కోసం అనంతబాబు రాజమహేంద్రవరం కోర్టుకు రాగా కోర్టు నుంచి బయటకు రాగానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబుతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సర్పవరం స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ను వీఆర్కు పంపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో సిఐ రవికుమార్ను కొనసాగించడం తగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రవికుమార్ స్థానంలో తుని రూరల్ సిఐ చెన్నకేశవరావును నియమించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా నిందితురాలుగా ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసులో అనంతబాబు బెయిల్పై ఉండగా లక్ష్మీదుర్గను ఈ మధ్య పోలీసులు రోజుల తరబడి విచారించారు. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. సాక్షులు ఇచ్చే వాంగ్మూలాలే అనంతబాబు అరెస్టుకు కీలకంగా మారాయి. ఇప్పటికే ఓ దఫా సాక్షులు అనంతబాబుకు వ్యతిరేకంగానే వాంగ్మూలం ఇచ్చారు. ఈసారి ఇచ్చే వాంగ్మూలం కూడా అనంతబాబుకు వ్యతిరేకంగా ఉంటే ఆయన పూర్తి స్థాయిలో రౌండప్ అవడం ఖాయం. ఈ విషయాన్ని గ్రహించిన అనంతబాబు ప్రధాన సాక్షులుగా ఉన్న 4 వ్యక్తులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం సంచలనంగా మారింది. సాక్షులను ఓ దగ్గరికి రప్పించి నిర్బంధించి మరి డబ్బు ఎరవేసి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని భయపెట్టినట్లు పోలీసులకు సమాచారం చేరిందట. అత్యంత రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం ఎలాగోలా పోలీసుల కంటబడిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు అనంతబాబు అనుచరులు సాక్షులను నిర్బంధించిన అపార్ట్మెంట్కు వెళ్లారట. పసిగట్టిన అనంతబాబు తన కారుతో పాటు గన్మెన్లను అక్కడే వదిలేసి బైక్పై పరారైనట్లు ఇన్సైడ్ టాక్. ఇక పోలీసులు సాక్షులను విచారించి తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారట. అనంతబాబు పైన ఆయన తరపున సాక్షులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన మాగంటి రాంబాబు అనే వ్యక్తిపైన కేసు పెట్టారు. రాంబాబును అరెస్ట్ చేశారు. ఇక సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బేస్ చేసుకుని పోలీసులు అనంతబాబు బెయిల్ రద్దు దిశగా చర్యలు చేపడుతూనే అతడిని అరెస్ట్ చేశారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు.